ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో నవంబర్ 2వ తేదీ ఆదివారం రోజున సాయంత్రం 5:26 CMS-03 అనే కమ్యూనికేషన్ శాటిలైట్ ని లాంచ్ చేస్తుంది. దీన్ని GSAT-7R అని కూడా పిలుస్తారు. ఇంతకీ GSAT-7R శాటిలైట్ ఏంటంటే ఇది నెక్స్ట్ జనరేషన్ మిలిటరీ కమ్యూనికేషన్ శాటిలైట్. దీన్ని ఇస్రో డెవలప్ చేసింది. ఎక్స్క్లూజివ్ గా ఇండియన్ నేవీ కోసం దీన్ని తయారు చేశారు. ఈ శాటిలైట్ ఇండియన్ ఓషన్ రీజన్ కి ఇండియాలోని ల్యాండ్ ఏరియాకి సర్వీసెస్ ని అందిస్తుంది. దీని వెయిట్ వచ్చి 4400 kg. ఇది ఇస్రో తయారు చేసిన శాటిలైట్స్ లో అత్యంత బరువైన కమ్యూనికేషన్ శాటిలైట్. దీన్ని జియోసింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ కి పంపిస్తారు. ఇంత హెవీ వెయిట్ ఉన్న కమ్యూనికేషన్ శాటిలైట్ ని ఇండియా సాయిల్ నుంచి జియోసింక్రోనస్ ఆర్బిట్ కి పంపించడం ఇదే మొదటిసారి. ఇంతకు ముందు మిలిటరీ కమ్యూనికేషన్ కోసం GSAT-7 రుక్మిణి అనే శాటిలైట్ ని 2013లో పంపించారు. ఇప్పటి వరకు ఇది ఇండియా నావల్ కమ్యూనికేషన్ కి బ్యాక్ బోన్ లా ఉంది. వార్ షిప్స్, సబ్మరైన్స్, ఎయిర్ క్రాఫ్ట్స్, ఇండియన్ ఓషన్ షోర్ బేస్డ్ కమాండ్ సెంటర్స్ కి ఇది రియల్ టైమ్ కమ్యూనికేషన్ ని అందిస్తుంది. ఇప్పుడు ఈ GSAT-7 రుక్మిణిని రీప్లేస్ చేస్తూ కొత్తగా GSAT-7R ని 2025లో పంపిస్తున్నారు. GSAT-7R అనేది మల్టీ బ్యాండ్ కమ్యూనికేషన్ శాటిలైట్. ఇది వివిధ రకాల బ్యాండ్స్ అయిన C బ్యాండ్, KU బ్యాండ్, UHF బ్యాండ్స్ లో పనిచేస్తుంది. కాబట్టి దీన్ని జామింగ్ చేయడం చాలా కష్టం. ఈ శాటిలైట్ ఇండియన్ నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీకి శక్తివంతమైన లాంగ్ రేంజ్ కమ్యూనికేషన్ లింక్స్ ని అందిస్తుంది. ఇది ఓషన్ రీజన్ ఏరియా అంతా నావల్ ఆపరేషన్స్ కి, ఎయిర్ డిఫెన్స్ కి, స్ట్రాటజిక్ కమాండ్ కంట్రోల్స్ కి రియల్ టైమ్ కమ్యూనికేషన్ ని ప్రొవైడ్ చేస్తుంది. దీని ఎన్హాన్స్డ్ కవరేజ్ కేపబిలిటీ ఇండియా యొక్క నెట్వర్క్ సెంట్రిక్ వార్ఫేర్ ని స్ట్రెంథన్ చేస్తుంది. అలాగే ఎంటైర్ ఇండియన్ ఓషన్ రీజన్ కి సెక్యూర్ కమ్యూనికేషన్ కవరేజ్ ని అందిస్తుంది. క్రిటికల్ అయిన మ్యారిటైమ్ డొమైన్స్ లో ఇండియన్ నేవీ యొక్క ఆపరేషనల్ రీచ్ ని ఎన్హాన్స్ చేస్తుంది. మిలిటరీ ఆపరేషన్స్ కోసం ఎన్క్రిప్టెడ్ డేటా లింక్స్, ఫ్రీక్వెన్సీ హోపింగ్, యాంటీ జామింగ్ వంటి ఫీచర్స్ ఈ శాటిలైట్ లో ఉన్నాయి. దీంట్లో అప్గ్రేడెడ్ పేలోడ్స్ ఉంటాయి. సెక్యూర్ వాయిస్, డేటా, వీడియో లింక్స్ కోసం ట్రాన్స్పోండర్స్ కూడా ఉంటాయి. ఇది హయ్యర్ కెపాసిటీ బ్యాండ్ విడ్త్ ని ప్రొవైడ్ చేస్తుంది. దీంతో రిమోట్ టెరిటరీ ఏరియాస్ కి కూడా డిజిటల్ యాక్సెస్ ని ఇంప్రూవ్ చేయొచ్చు. ఇది సివిలియన్ ఏరియాస్ కి కూడా యూజ్ అవుతుంది. ఈ GSAT-7R శాటిలైట్ ని అంతరిక్షంలోకి తీసుకెళ్లే రాకెట్ వచ్చి లాంచ్ వెహికల్ మార్క్ 3 LVM-3. ఇది మన దేశంలో ఉండే అత్యంత పవర్ఫుల్ రాకెట్. అంతకు ముందు దీన్ని 2023లో చంద్రయాన్-3 మిషన్ కి యూజ్ చేశారు. ఈ మిషన్ తో ఇండియా చంద్రుని సౌత్ పోల్ లో ల్యాండ్ అయిన ఫస్ట్ కంట్రీ అయ్యింది. ఇప్పుడు మళ్ళీ ఈ LVM-3 రాకెట్ ని వాడుతున్నారు. అక్టోబర్ 26వ తేదీన GSAT-7R ని LVM-3 లో అసెంబుల్ చేసి ప్రీ లాంచ్ ఆపరేషన్స్ కోసం లాంచ్ ప్యాడ్ దగ్గరికి చేర్చారు. ఈ మిషన్ సక్సెస్ఫుల్ అయితే 3 ఆర్మర్డ్ ఫోర్సెస్ థియేటర్ కమాండ్స్ యొక్క ఇంటర్ ఆపరబిలిటీకి ఇది చాలా యూజ్ అవుతుంది. ఇండియన్ మ్యారిటైమ్ సెక్యూరిటీని స్ట్రెంథన్ చేస్తుంది. స్పేస్ డిఫెన్స్ లో ఇండియా ఆత్మ నిర్భర్ భారత్ లో ఒక అడుగు ముందుకు వేస్తుంది.